ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృప కనికరం బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని సన్నిధిలో మన వాక్యం ధ్యానం చేయడానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ఆయనకు వందనములు స్తోత్రములు చెల్లించుకుందాం. ఈ సమయంలో మానవుని యొక్క జీవితంలో అనేక కలవరాలు మనం పడుతూ ఉంటాం ప్రియులారా. మరి గత కాలంలో మరి 2 రకాలైన కలవరాలు మనం చూసాం ఈ చెబులో. ఇప్పుడు 3వ కలవరం మనం చూస్తున్నాం, మానవ కలవరాన్ని. ఇది పార్ట్ 3గా మనం చూస్తున్నాం. పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయింది. పార్ట్ 3లోకి మనం వచ్చాం ప్రియులరా. యోహాను సువార్త 14:3 ఏం చెప్తున్నాడంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడని మరి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన ఉపమానం చెబుతూ ఈ మాట మాట్లాడుతున్నాడు ఆదరణగా. ప్రియులారా, ఎటువంటి కలవరలో మానవులు మనం ప్రయాణం చేస్తున్నాం? ఈ సమయంలో 4 రకాలైన కలవరాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ 4 రకాలైన కలవరాల్లో ఒకటి, జక్కయ్య ధనవంతుడై ఆస్తిని సంపాదించుకుని మనశ్శాంతి లేక కలవరపడుతున్నాడు ఇక్కడ. రెండో వ్యక్తి పక్షవాయువు కలిగి మంచం మీద ఆ వ్యాధి కలిగి లేవలేని పరిస్థితిలో 38 ఏళ్ళ నుంచి అతడు మరి యెరూషలేము మరి యొక్క దేవాలయం దగ్గర అతడు కనిపెడుతున్నాడు పిల్లరా, మండపం దగ్గర. మరి 3వ కలవరం, దావీదు ప్రాణభయముతో కలవరపడుతున్నాడు పిల్లరా. మరి 4వ కలవరం చూసినప్పుడు దావీదు దుఃఖముతో కలవరపడుతున్నాడు. ఈ సమయంలో ఈ 4 రకాలైన కలవరాలను మనం జ్ఞాపకం చేసుకుందాం పిల్లరా. అందుకే ప్రతి కలవరం నుంచి కూడా దేవుడు మనకు విడుదల కలిగిస్తాడు. విడుదల ఎలా అని ఆలోచించినప్పుడు మత్తయి సువార్త 11:28 చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేవాడని చెప్తున్నాడు పిల్లారా. మానవులుగా లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక రకాల కలవరాలు మన మీద పడుతున్నాయి. ధన కలవరం, ఆస్తి కలవరం, ఐశ్వర్య కలవరం, దుఃఖంలో కలవరం, సంతోషంలో కలవరం, సంతోషం ఎక్కువైతే కలవరం, సంతోషం లేకపోతే కలవరం, మనశ్శాంతి లేకపోతే కలవరం, వ్యాధి కలిగితే కలవరం. చూడండి, ఏదైనా శోధన కలిగితే కలవరం, నష్టం కలిగితే కలవరం, శత్రువులు మనం బాధిస్తున్నప్పుడు కలవరం, బంధువులు మనల్ని ఇబ్బంది పెడుతున్న కలవరం, దుర్మార్గులు మనం వెంటబడుతున్న కలవరం, సాతాను బంధకాల్లో మనం చిక్కున్నప్పుడు కలవరం. అంతేకాదు, దురాశతో మనం నలిగిపోతున్నప్పుడు మనం కలవరపడుతున్నాం ప్రియులారా. ఎన్ని రకాల కలవరాలు మన మీద ప్రయాణం చేస్తున్నాయి. ఎప్పుడైనా మనం ఆలోచించామా ప్రియులారా? జక్కయ్య ఆస్తి సంపాదించుకున్నాడు. అతను లోటు లేదు, వడ్డీ వ్యాపారం చేశాడు. చూడండి, 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, ఇవాళ వడ్డీకి అంతులేగా మనం వ్యాపారం చేస్తున్నాం ప్రియులారా. కానీ వడ్డీ కట్టేవాడు ఎన్ని అవస్థలు పడుతున్నాడు ఎప్పుడైనా ఆలోచన చేశారా ప్రియులారా? వాడి రక్త మాంసాలు, భార్య బిడ్డల రక్త మాంసాలు తారపోసి ఆ వడ్డీని కట్టేటప్పుడు కన్నీళ్లు కాచుకుంటూ కడుతున్నాడు ప్రియులారా. అది మనకు శ్రేయస్కరమా? ధనవంతులైన వాడు అదే పరిస్థితిలో ఉన్నాడు, వ్యాపారస్తుడు అదే ధోరణిలో ఉన్నాడు, అలాగే దేవుని ఎరిగిన వారు కూడా అదే ధోరణిలో ఉన్నారు. కొద్దిమంది మాత్రమే, అందరూ ఆ స్థితిలో లేరు. కాబట్టి పిల్లారా, జక్కయ్య చూడండి, సంపాదించి ఆస్తి కలిగి అన్నీ ఉన్నవాడి గుండి కూడా శాంతి లేనివాడుగా కలవరపడుతూ ప్రభు దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చాడు ప్రియులారా. లూకాసు వార్త 19:8-9 చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ ఎటువంటి కలవరం అవుతుంది? ఆస్తి ఎక్కువైపోయి మనశ్శాంతి లేక అతడు ఇబ్బంది పడుతూ కలవరపడుతున్నాడు ప్రియులారా. జక్కయ్య నిలబడి ప్రభుని చూశాడు, ప్రభుని వెంబడిస్తూ ఆయన కోసం కనిపెడుతూ ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు ఎక్కడ? మేడు చెట్టు మీద ఉన్నాడు జక్కయ్య. ఎన్ని సంపాదించాను, ఇన్ని కలిగి ఉన్నాను, కానీ నాకు మనశ్శాంతి లేదు,
ప్రభుని వెంబడించాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభువుని చూడాలనే తపనతో అతడు కలవరపడుతూ ముందుగానే సిద్ధపడి ప్రభువుని చూడాలనే ఉద్దేశంతో ఏం చేశాడండి, ఆ జనసంఖ్యలో నేను చూడలేను కాబట్టి మేడు చెట్టుకి తను చూస్తున్నాడు పిల్లారా. అంటే అక్కడ మానవ ప్రయత్నం చేశాడు. అక్కడ ఇవాళ మనం ప్రభువుని చూడాలంటే మానవ ప్రయత్నం చేయాలి ప్రియులారా. ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు దగ్గరికి వచ్చి మన దేవుని ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని పరవాలి, అతిక్రమాలన్నీ కూడా ఒప్పుకోవాలి. దేవునికి విరోధంగా చేసిన ఘోరమైన పాపాలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన క్షమించేవాడు. ప్రతి కలవర నుంచి కూడా మనం విడుదల కలుగు చేస్తాడు ప్రియులారా. ఈ జక్కయ్య రక్షణ పొందడానికి కలవరపడుతున్నాడు, శాంతి లేక. ప్రభు రక్షణ తనకు కావాలి అంటున్నాడు. ఆ మేడు చెట్టు మీద ఉండగానే జనసమూహం ప్రభు వెళుతున్నాడు. దూరంగా మేడి చెట్టు మీద ఉన్నాడు, ఎవరికి తెలియదు. జక్కయ్య ప్రభు చూశాడు. చూసిన తర్వాత జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. కానీ ప్రభుత్వం వెంబడించిన వాళ్ళు శాస్త్రులు పరిసయ్యులు అనేక మంది ఉన్నారు అందులో. అరే వాడిని పిలుస్తున్నాడు ఏంట్రా నాయన, వాడు ఒడ్డు వ్యాపారం చేసుకునేవాడు కదా, అరే మనం ఈయన అనుసరిస్తూ నడుస్తూ ఉంటే మనల్ని వదిలేసి వాడిని పిలిచి రా నేను ఇంటికి వస్తానని చెప్తున్నాడు కదా అని ప్రభు గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు పిల్లారా. ప్రభు మన ఇంటికి వస్తానంటే మరి సంతోషించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వాడికి రక్షణ ప్రభు వాడికి ఇచ్చుట అరే అని ఆలోచించే వాళ్ళే తప్ప, అరే నాలాగా వాడు కూడా రక్షణ పొందాలి, నాలాగా వాడు కూడా ప్రభు దగ్గర చేరాలి, ప్రభు సన్నిధిలో వాడు బ్రతకాలి, రక్షించబడాలని ఆలోచించే వాళ్ళు సమాజంలో ఎంతమంది ఉన్నారు ఇప్పుడు మనం ఆలోచించాం ప్రియులరా. చూద్దాం. ప్రభుని దిగమన్నాడు, ప్రభు జక్కయ్యని దిగాడు. జక్కయ్య ప్రభు దగ్గరకు వచ్చాడు, నిలువబడి భయపడుతూ, ఇదిగో ప్రభా నాస్తిలో సగము బేదలకు ఇచ్చున్నా నాయన, నేను అన్యాయముగా ఎవరి దగ్గరను అయ్యా ఒక వంతు నేను తీసుకుంటే దానికి 4 వంతులు చెల్లించేస్తానయ్యా. ప్రభు అడగలేదు కూడా ఈ మాట ప్రియులరా. ప్రభును చూడగానే అతని హృదయం కలవరపడిపోయింది ప్రియులరా. మానవ కలవరం ఎలా ఉంటుందో చెప్పలేం. ప్రమాదం సంభవించినప్పుడు, ప్రాణభయం సంభవించినప్పుడు, మరి వ్యాధులు మన మీద పడిపోయినప్పుడు, శత్రువులు మనం తరుగుతున్నప్పుడు, సాతాను బంధకాల్లో మనం చుట్టబడినప్పుడు, బంధకాల్లో మనం చిక్కబడినప్పుడు ఎలా తప్పించుకోవాలనే కలవరలో మరి ఎలా వేదన పడతామో ఎప్పుడైనా మనం ఆలోచించాం ప్రియులారా. ఈ లోకము నటనలో మనం నటిస్తున్నాం ప్రియులారా. సాతాను బంధకాలు మనం ఛేదించుకుని ముందుకు పోవాలంటే ప్రభు దగ్గరికి రావాలి, మన కలవరాన్ని మనం పోగొట్టుకోవాలి ప్రియులారా. జక్కయ్య వచ్చాడు. అప్పుడు ఏమన్నాడు ప్రభు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత చక్కని మాట మాట్లాడాడు ప్రభు ప్రియులారా. చక్కని హోదాలో అతను గుర్తించాడు. ఇతడును అబ్రహాము కుమారుడే కదా. చూడండి ప్రియులారా, జక్కయ్య ఎంత అదృష్టవంతుడండి. ఎందుకు అతను అదృష్టం కలిగిందంటే ప్రభువును చూడాలని ముందుగా సిద్ధపడ్డాడు. ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే తన దోషాలను ఒప్పుకోవాలనుకున్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుతో మాట్లాడాలంటే నేను ఆయనతో ఎలా ఉండాలి, సమాధాన పడాలి ప్రియులారా. ఇవాళ లోక కలవరాల్లో నువ్వు పడిపోతున్నప్పుడు వాటిని అధిగమించి నువ్వు పోవాలంటే ప్రభుతో యేసుక్రీస్తుతో నువ్వు సమాధానం కలిగితేనే నీవు ఆ కలవర నుంచి బయట పడగలగని ఈ వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. అయితే మొదటి కలవరం చూస్తాం. జక్కయ్య కలవరపడి చెప్తున్నాడు, అన్యాయంగా ఎవరి దగ్గర ఏదైనా ఒకటి తీసుకుంటే 4 వంతులు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగాన్ని బీదలు పనిచేస్తాను అన్నాడు. అప్పుడు ఏమన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే కదా. కానీ ప్రభు సన్నిధిలో మనం ఎలా ఉన్నాం ప్రియులారా. అబ్రహాము మా తండ్రి, యాకోబు మా తండ్రి, ఇస్సాకు మా తాత, యాకోబు మా తాత అని సమాజంలో చెప్పుకునేటువంటి మరి యొక్క క్రైస్తవ జీవితాల సమాజంలో చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు ఎలా ఉన్నారండి, వ్యాపార ద్వారాలో చాలామంది ఉన్నారు ప్రియులారా. అందరూ అటువంటి వారు కాదు. ఇతరులకి సహాయం చేసే మనసు కలిగిన వాళ్ళకు ఉన్నాం మనం. లోకసువార్త 3:10-13 చెప్తున్నాడు, అలా అయితే అందుకు జనులు అలాగైతే మేము ఏమి చేయవలను అని అతను అడగగా 2 అంగిలి కలిగిన వాడికి, చూడండి 2 అంగిలి కలవాడు 1 అంగిని వాడు దానం చేయండి, ఆహారం లేని వారికి ఆహారం పెట్టండి, వస్త్రం లేనివాడు వస్త్రం ఇవ్వండి. చూడండి
ఈ మాటలు చెప్పగానే చాలామంది ఏమన్నారు, కొంతమంది ఒప్పుకున్నారు, కొంతమంది ఒప్పుకోకుండా వెళ్ళిపోయారు. ప్రియులారా, ఆలోచించేద్దాం ప్రియులారా. దేవుని సన్నిధిలో విధవరాలని ఇబ్బందులు పరామర్శించడం, దిక్కులేని వారిని ఆదరించడం, తల్లిదండ్రుల బిడ్డలను చూడడం, దేవుని సేవకులకు సహాయం చేయడం, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి, చూడండి బాధలు ఉన్న వారికి నివారణ చేయడానికి సాయం చేయాలి, లోకంలో దేనిని ఆశించకుండా మాదిరికల బిడ్డలుగా మనం ఉండాలి ప్రియులారా. కాగా ఎవడైనా క్రీస్తునందు ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తును కలిగి ఉంటే, క్రీస్తు మాటలో జీవిస్తే, క్రీస్తు మాటలో ప్రయాణిస్తే వాడు నూతన సృష్టి అని వాక్యం చలవిస్తుంది ప్రియులారా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 చెప్తున్నాడు చూడండి ఈ మాట. జక్కయ్య తన కలవరాన్ని పోగొట్టుకున్నాడు, మనశ్శాంతి కలవాడిగా అయిపోయాడు ప్రియులారా. ఆస్తి ఐశ్వర్యం కలిగింది కానీ అతను ఏముందండి, శాంతి లేనివాడి కలవరం అతను వెంటాడుతుంది. 2వ కలవరం చూద్దాం. పక్షవాయువు కలవాడు కలవరపడుతున్నాడు. 38 ఏళ్ల నుంచి కూడా అతడు చూడ సిలోయను కోనేటి దగ్గర అతడు పడి ఉన్నాడు. యెరూషలేము దగ్గర, దేవాలయం దగ్గర, మండపం దగ్గర. ఆ మండపాలు వరుసగా ఉన్నాయి. ఆ మండపాల్లో ఏ ఒక్క మండపంలో అతడు దిగి దేవదూత వచ్చి కదిలించినప్పుడు అతడు అందరికంటే ముందుగా ఎవరు దిగుతాడో అతడు ఎటువంటి వ్యాధి కలవడని బాగుపడిపోతాడు. కానీ 38 ఏళ్ల నుంచి అక్కడ ఉన్నాడు. కానీ ఆ ప్రయత్నం చేశాడు, చేయలేకపోయాడు. అతని వల్ల కాలపోయింది. కలవరపడితేనే ఉన్నాడు పిల్లరా. ప్రభుని చూశాడు, ప్రభు చూశాడు వాడిని. ప్రభు వాడి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 1:9-6 చెప్తున్నాడు చూడండి. యేసు వాడు పడి ఉన్నాడు చూచి, చూడండి, బహుకాలము వాడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగొరుచున్నావా అని వాడిని అడిగాక అప్పుడు అన్నాడు, అయ్యా, ఈ నీటిలోకి నాయన దిగడానికి నాకంటే ముందుగా మరొకడు వచ్చి దిగుతున్నాడయ్యా. 38 ఏళ్ల నుంచి నేను ఇక్కడ ఉన్నానయ్యా, నా వల్ల కావట్లేదని అన్నాడు. ప్రియులారా, మొట్టమొదటిగా మానవ ప్రయత్నం మనం చేయాలి ప్రియులారా. జక్కయ్య ప్రభువును చూడటానికి ఎక్కడికి ఎక్కాడండి? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కాడు అతను. నేను పడిపోతాను, నాకు దెబ్బలు తగులుతాయి, నేను ఏదైనా అయిపోతాను అనుకోలేదు. ఏమైనా పని నేను ప్రభువును చూడాలి, నా కలవరం పోగొట్టుకోవాలనుకున్నాడు. కానీ ఎత్తున అటువంటి ప్రయత్నం చేయలేకపోయాడు. అప్పుడు అన్నాడు ప్రభు, అయ్యా, నన్ను కోనేళ్ళు దించడానికి ఎవరు సాయం చేయట్లేదని అడుగుతున్నాడు. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకున్నాడు అని చెప్పగానే వెంటనే ఏమైపోయాడు? వాడు లేచాడు, దిగులు లేచాడు, కాళ్ళతో శక్తి వచ్చింది, వాడు పరుపునాడు మడత పెట్టుకుని నడిచాడు ప్రియులారా. అప్పుడు ఒక మాట చెప్పాడు యేసయ్య, యోహాను 5:14 చెప్తున్నాడు, మరి ఎక్కువ కీడు కలుగున్నట్లు నువ్వు ఎలాగుండాలి, ఇకను పాపము చేయకుమని ఒక మాట చెప్పాడు ప్రియులారా. ఇంకో మాట ఏమన్నాడు? తను స్వస్థపరిచిన వాడు ఎవడో ఆ విషయాన్ని సాక్షిగా సమాజంలో చెప్పాడు ప్రియులారా. ఇది పక్షవాయువు కలవాడి యొక్క కలవరం. వాడు వ్యాధి పోయిన తర్వాత ఆ కలవరం నుంచి వాడు విడుదల పొందాడు. ఎంతకాలం నుంచి? 38 ఏళ్ల నుంచి కలవరపడుతూనే ఉన్నాడు పిల్లరా. ప్రభు దగ్గరికి వచ్చాడు, మాట చెప్పాడు, ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. ఇక నువ్వు పాపం చేయకుండా ఉండు, నువ్వు జాగ్రత్త, నీ క్యారెక్టర్ని జాగ్రత్త కాపాడుకొని చెప్పగానే అలాగే తల వంచాడు, సాక్షిగా అతడు సమాజంలో జీవించాడు పిల్లలు. 2వ కలవరం. మరి 3వ కలవరం చూద్దాం. ప్రాణభయంతో దావీదు కలవరపడుతున్నాడు. దావీదు సౌలుని తప్పించుకోవడానికి అతని శత్రువైన అబీమెలెకు దగ్గరకు వెళ్ళగా అతని సైనికులు దావీదును గుర్తించేశారండి. రాజుగారి దగ్గరికి అతను తీసుకుని వెళ్ళిపోయారు. 34వ కీర్తనలో చెప్తున్నాడు ఈ మాట. దావీదు ప్రాణభయంతోనే అతను కలవరపడుతున్నాడు. అక్కడ ఎలా ఉన్నాడండి? వెర్రివాని వలె నటిస్తూ దావీదు నురుగు కాచుకుంటూ ఏం చేశాడండి? ఆ తలుపుల మీద పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ అతను నటించాడు అక్కడ. అప్పుడు రాజు ఏమన్నాడు? ఈ వెర్రివాడిని పిచ్చివాడి దగ్గరికి తీసుకొచ్చిన వాడు ఎవర్రా? నేను పిచ్చివాళ్ళతో నేను సాంగత్యం చేసేవాళ్ళ కనబడుతున్నాను మీకు? అరే తీసుకుపండిరా వీడిని ఇక్కడి నుంచి. అప్పుడు అన్నారు, అయ్యా, ఫిలిష్తీయుల్ని 100 మూదోళ్లను తొలగించినటువంటి వాడు, శత్రులు చీల్చి చెండని వాడు, గొలియాతును చంపిన వాడు, సింహాన్ని ఎలుగుబడిని చంపిన వాడు, మహాపరాక్రమంతుడైన ఇతడేనయ్యా, మనకు చిక్కాడు అని అన్నాడు. తీసుకుని పోండి, వెర్రివాడి నా దగ్గర తీసుకొచ్చి వచ్చానాడు ప్రియులరా. ఆ పరిస్థితిలో దేవుడు అతన్ని రక్షించాడు. సౌలును తప్పించుకోవడానికి వెళుతుండగా అబీమెలెకు దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకోని రీతిగా. అబీమెలెకు మనుషులు గుర్తించి రాజు దగ్గరికి అతను పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు. కానీ దేవుడు తన కృపచేత అబీమెలెకు మనసును మార్చి అతని విడుదల కలిగించాడు ప్రియులరా.
దావీదు మరణ భయం నుంచి అక్కడ తప్పించుకున్నాడు ప్రియులారా. మరి 4వ కలవరం చూద్దాం. చూడండి, 4 దావీదు దుఃఖంతో కలవరపడుతున్నాడు. ఎటువంటి దుఃఖం అండి? మొదటి సమూయేలు గ్రంథం 30:3-19 చెప్తున్నాడు, దావీదును అతని జనులను సెక్కలకు వచ్చిరి, అంతలో అమలేకులు వచ్చి దండెత్తి ఆ దేశం మీద దండెత్తించారండి. దావీదును, దావీదు జనులను, దావీదు భార్యను, పిల్లలను కూడా తీసుకుని పోయారు, ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఆడు వెళ్ళిపోయిన తర్వాత దావీదు వచ్చాడు. ప్రజలందరూ కూడా ఏడ్చుకుంటూ ఉన్నారు, దావీదు మీద విసుగా మాట్లాడారు. ఎందుకయ్యా మాకు ఈ స్థితి, అయ్యో అని చెప్పి అలా రకరకాల మాటలు మాట్లాడుతుంటే అప్పుడు దావీదు వేసాడండి, ఎఫోదు ధరించుకొని దేవునితో మాట్లాడాడు. ప్రియులరా, అయ్యా నేను వెళ్ళి ఆ దండును వెంబడించేదనా? ఆ దండునైనా నేను వెంబడించి నా ఆస్తిని, నా బిడ్డలను, భార్య బిడ్డలను, నా జల్లను తీసుకురాగచ్చుగా రాబట్టగలనా అని చెప్పేసి అని అడిగినప్పుడు, నువ్వు వెళ్ళు, వారిని చేతికి అప్పగిస్తానని చెప్పాడు. ప్రియులరా, దావీదు యథార్థవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, ప్రతి విషయంలో మాదిరిగా జీవించాడు కాబట్టి, నమ్మకమైన వ్యక్తిగా జీవించాడు కాబట్టి, దేవుని తెలుగునే కార్యము చేయలేదు కాబట్టి దేవుడు వెంటనే అతని విడుదల కలిగించాడు. శత్రువుని అప్పగించాడు. వాళ్ళ దగ్గర నుంచి పట్టుకెళ్ళి ఆస్తి కంటే ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిని కూడా తీసుకుని వచ్చి తన భార్యను, తన పిల్లలను, తన జనులను కూడా తీసుకుని వచ్చేసాడు. ప్రియులారా, దేవుడు దుఃఖముతో కలవరపడుతున్న దావీదుని విడుదల కలిగించాడు. ప్రియులారా, ఇవాళ మానవులుగా లోకంలో అనేక కలవరాలు పడుతున్నాం. ప్రతి కలవర నుంచి కూడా దేవుడు మనం విడుదల చేస్తాడు. నమ్ముట నీవులైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయనను వెతికిన వారికి ఫలము దయచేవాడని నమ్మవాలని కదా. ప్రియులారా, ప్రభు దగ్గర రావాలి, ప్రభువుని చూడాలి, ప్రభువుని మనం వెంబడించాలి, ప్రభువుతో మనం మాట్లాడాలి. ముఖాముఖి ప్రభు దగ్గరకు వచ్చి మన హృదయాన్ని పరిచినట్లయితే మన కలవర నుంచి ఆయన విడుదల కలిగిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని దేవా, మీ కొందనాలు, మీ గొప్ప నామమును బట్టి మరోసారి ప్రార్థిస్తున్నానయ్యా. ఈ మధ్యాహ్న కలశంలో తండ్రి, నీ సన్నిధానంలో తండ్రి కలవర గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభా, మీరు అనుగ్రహించిన అమూల్యమైన సత్యములను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మానవులుగా లోకంలో అనేక కలవరాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి నాయన. సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు తండ్రి, శత్రు బాధ నాయన, రుణ బాధ, వ్యాధులు, సమస్యలు నాయన, మనశ్శాంతి లేకపోవడం నాయన, ఆస్తి ఎక్కువైన, ఆస్తి తక్కువైన అనేక సమస్యలు మేము నలిగిపోతున్నాము తండ్రి. అయ్యా, మా ప్రతి కలవ నుంచి మనం విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాను. సర్వ ప్రజలను కనికరించండి నాయన, పరిపాలకులను కనికరించండి, దేశంలో పాలిస్తున్న నాయకులను కనికరించండి తండ్రి. నాయన దిక్కులేని మనం ఆదరించండి, కనికరించి కృప చూపించండి ప్రభా. మీ యొక్క గొప్ప నామును బట్టి నాయన ఈ లోకంలో బ్రతకడానికి మా ఆయుష్ను, మా యొక్క సమస్తమును తను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి కృప చూపించమని, విత్తబడిన వాక్యం ఆశీర్వదించమని, ఫలింపచేయమని, చూస్తున్న బిడ్డలు దీవించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.